ఇంకా ఎందుకు కళ గురించి ఆలోచిస్తావు? అది కాదే, ఎందుకు నాకు భయంగా ఉంది. పిచ్చిదానా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కల్లో చూసిన అతను నిజ జీవితంలో ఉండనే ఉండడు. అతను నీకు ఎదురుపడము జరగదు, నువ్వు అతన్ని కలుసుకోవడము జరగదు. ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, రమ్మని చెప్పారు. అలాగా, చెక్ ఉంది కదా, తీసుకోండి. ఓకే, బాయ్. వస్తాను, బాయ్. హలో, చెప్పరా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నిన్న సినిమాలో ఆ రేప్ సీన్ సూపర్. ఎంత రియల్ గా థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇంతవరకు దమ్ము కొట్టాం, మందు కొట్టాం, ఈ టైప్ లో రేప్ మాత్రం చేయలేదురా. ఎవరైనా ఒంటరిగా దొరికిందో రేపే. హలో 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 అంటే ఎందుకంటే ఆ బటన్ ఓ టక్క 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 నొక్కుతున్నారు. లిఫ్ట్ స్ట్రక్ అయితే మన ఇద్దరం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. పైగా ఒంటరిగా ఉంటాం, ఆలోచించుకోండి. హలో, ఏంటి అమ్మాయి నేనేదో రేపు చేయడానికి వచ్చినట్టు భయపడుతుంది? అందుకే నీకు చెప్తున్నాను, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది. వాళ్ళతేమో ఈ కళ నిజం అవుతుందని భయపడుతుంది. సరే కళే అనుకుంటే రేప్ చేసిన వాడు ఇవాళ నేరుగానే వచ్చి తగిలేడాడు. నా ప్రాణం పోయినట్టయింది. అది కళో నిజమో అర్థం కావట్లేదు. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. అది కళే అవ్వాలని మొక్కుకుంటున్నాను. ఇక మీదట వాడిని నేను చూడకూడదు, ఇలాంటి కళలు రాకూడదు. ఈ పీడ కళ నేను మర్చిపోవాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి, ఓకే? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో, నేను చెప్పిందంతా విన్నారా? ఏంటి? నేను చెప్పిందంతా విన్నారా? వినబడితే కదా తెలియడానికి. నాకు అసలే చెవుడు. నంది చెవులు చెప్పెడదామని వచ్చాను. ఏడ్చా. అందంగా ఉన్నానంటున్నావా? సూపర్. Excuse me, may I know where the drums classes? New building. Okay. Hello. Excuse me. Hello. Lift Papa. Excuse me. ఆగండి, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఆయాసం. ఆగండి. నేను దగ్గర రాకు. ఇప్పుడు నేను ఏం చేశానని ఆ రోజు లిఫ్ట్ లోనే భయపడి పరిగెత్తాను. ఈ రోజు పరిగెడుతున్నాను. అసలు మీకు ఏమైంది? నువ్వు ఆ రోజు నా బెడ్రూమ్ కి వచ్చి అయ్యో అరవకండి. అయ్యో చెయ్యి వదిలి చాలా చెప్పయిందండి. అవును, ఆ రోజు నీ హెయిర్ స్టైల్ వేరేలా ఉంది. ఆహా, ఆ రోజు నేను లిఫ్ట్ లో చూసినప్పుడే అనుకున్నాను నీకేదో ప్రాబ్లం ఉందని. కానీ ఇప్పుడు పూర్తి కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు పక్కా లూజ్మని. లూజే కదా నువ్వు. 2 రోజులు ఒక లూజ్ తో మాట్లాడి టైం వేస్ట్ చేశాను. అయ్యో లూజు. హలో, గ్రీన్ షర్ట్. అయ్యో దొరికిపోయానే. ఎందుకని చూసి పారిపోతున్నారు? అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఒకళ్ళు చూసి ఒకళ్ళు భయపడి పారిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది కదా. ఆ రోజు మీరు నన్ను చూసి భయపడి పారిపోయినప్పుడు నాకు ఎలా ఉంటుంటుంది? నేను ఇప్పుడు భయపడట్లేదు. భయం లేదన్న విషయం భయపడుతూ చెప్తున్నారు. నాతో కలిసి కాఫీ తాగుతారా? ఓఎస్. మీ పేరేంటి? మైథిలి. నా ప్రేయసి. హలో. సినిమా పేరండి. అయ్యో, మీ పేరేంటి? నా పేరు మదన్ కుమార్. మీరు మదన్ అని పిలవచ్చు. అండి, 2 గుడ్లు చిన్నప్పుడు అమాంతంగా మింగేశారా? లేదే. లేదు, మిడిగుడ్లు వేసుకుని నన్నే చూస్తుంటే అన్నాను. హలో, స్టాప్ ఇట్.
ఇలా ఎగతాలు చేశారంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. హలో, ఎందుకంటే టెన్షన్ అవుతారు? కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇది బీపీ పేషెంట్ లా మీరు ఇలా టెన్షన్ అవుతున్నారు? ఎవరు టెన్షన్ అయ్యారు? ఎవరు టెన్షన్ అయ్యారు? ఇదే టెన్షన్ అవుతుంది. నేనేమంటారు? ఎవరు టెన్షన్ అయ్యారు? అయ్య బాబోయ్, చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారు. మనం కాఫీ తాగడానికి కదా వచ్చాం. నేను కాఫీ తీసుకొస్తాను. ఆ రేప్ గురించి ఇతని అడుగుదామా వద్దా? ఆల్రెడీ నన్ను లూజ్ అనుకుంటున్నాడు. ఒకవేళ అడిగితే ఖచ్చితంగా నన్ను లూజ్ అని కన్ఫర్మ్ చేసి కాలేజ్ మొత్తం చెప్పేస్తాడు. కుదరదులే. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. మనం ఏదైనా మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఓ సారీ, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు. నాకు అక్కడికి వెళ్తే ఇష్టం లేదు. నాకు హైదరాబాదే ఇష్టం. ఓ సరే, ఎవరినైనా మీరు లవ్ చేస్తున్నారా? ఇతనెందుకు లవ్ చేశారా అని అడుగుతున్నాడు. ఒకవేళ లేదని చెప్తే ఐ లవ్ యూ అని చెప్పి టక్కని చేయి పట్టుకుంటాడు. డేంజరస్ ఫెలో. వద్దొద్దు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడమే బెటర్. ఒక్క క్వశ్చన్ అడిగితే ఒక్క రియాక్షన్ ఇవ్వండి. ఎందుకండి ఇన్ని రియాక్షన్స్? హలో, ఇలా చూడండి, నేను లవ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. వెరీ గుడ్. అందరూ మీలాగే లవ్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఏంటి వీడు? నేను ఆ రూట్లో వెళ్తే వీడు ఈ రూట్లో వస్తున్నాడు. ఒకవేళ మంచివాడేమో. సరే, టైం అయింది, మరి నేను బయలుదేరతాను. అవును, ఇక మీదట మన ఫ్రెండ్సేగా? అవును. చూసారా, మళ్ళీ భయపడుతున్నారు. భయపడని చెప్పారు కదా. సారీ. మై గాడ్, అయ్యో మాల్తి, ఉదయం నుంచి 2-3 సార్లు వామిట్ చేసుకున్నాను. నాకెందుకు భయంగా ఉంది. నైట్ తినేదేదైనా ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు. అయ్యో, ఇది అది కాదే. అదేమో అని భయంగా ఉంది. అదంటే రేపే. అయ్యో, కలో నిజమో అర్థం కావడం లేదే. నేను వెంటనే వస్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. నువ్వు రెడీగా ఉండు. సరే, రేపు ఆ ఫైల్ ఇచ్చేయమని చెప్తాను. ఇంకేమైనా డౌట్ ఉందా? నథింగ్. అవును, మ్యూజిక్ కాలేజ్కి వెళ్తున్నావట? అయ్యో, అదెందుకు అడుగుతావులే, అక్కడ లూజ్ ఉంది. నాకు చాలా భయంగా ఉంది. టెన్షన్ పడుకు, ఏం అయ్యుండదు. రిపోర్ట్ వచ్చేసింది. ఏది నా రిపోర్ట్? ఇదిగో చూడమ్మా, పొద్దున్నుంచి ఇప్పటికి 105 సార్లు అడిగావు. ఇంకా 5 నిమిషాల్లో నీ రిపోర్ట్ రెడీ అవుతుంది. నువ్వు టెన్షన్ పడినా కోపం తెప్పించి కూర్చోవమ్మా. అరిగిపోయిన కాంపౌండ్ రికార్డులాగా. హలో మైత్రి, హలో. ఆగవే. ఇదా ఏదోటి ఇద్దాలే. ఇదిగో అమ్మా మీ రిపోర్ట్. ఇక నా రోజు రిపోర్ట్. ఇలా ఇవ్వ, నేను చూస్తాను. ఏమనొచ్చింది? ఏమనొచ్చింది? చెప్పు, ఏమనొచ్చింది? చెప్పు. పాజిటివ్ అని వచ్చింది. ప్రెగ్నెంటే. ప్రెగ్నెంటా? మైత్రి, మైత్రి, మైత్రి. ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ నీళ్ళు లేవు. ఏమైంది? తప్పుకోండి. ఇదిగో అమ్మా, నెల తప్పినప్పుడు కళ్ళు తిరగడం, మైకం, వాంతులు ఇవన్నీ మామూలేనమ్మా. ఈ మాత్రం దానికే కంగారు పడక్కర్లేదు. లేమా, లేమా. అయ్యో, భయపడకమ్మా. ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని నోటికి సహించేటట్టు పుల్లటి ఏమైనా తినమ్మా. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఒక్కడనే వచ్చావు, మీ ఆయన రాలేదా? అలాగే. ఇక్కడేం చేస్తాడా? ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? ప్రెగ్నెంటా? లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు, కానీ నువ్వు ఎంత స్పీడ్ గా ఉంటావు నేను అనుకోలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవడూ లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? మరి ఇదెలా వచ్చింది? దీనికి కారణం నువ్వే. ఏంటి? నేనా? ఏంద్రా మీరు అనేది? ఈ నాటు బాంబుల నర్సారెడ్డి గురించి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. ఇది అసలు ఆసుపత్రి ఏంట్రా? ఈ ఆసుపత్రి ఎలా నడుస్తుందో చూస్తా. మా మైథిలి, ఏడవకమ్మా. మా అమ్మాయి పెళ్ళైన ఇన్నేళ్లకు నీళ్లు వచ్చుకుంది కదా అని అందరినీ పిలిచి మేకపోతుని తెచ్చి మా కులదైవం పోలేరమ్మ తల్లికి బలిచ్చి పూజలు చేయించి వచ్చానరా. మీరందరూ కలిసి నా కూతురు గర్భవతి కాదంటారా? నాటకాలు ఆడుతున్నారా? నువ్వెవడేరా మధ్యలో? నీకేం కావాలి? ఏం లేదు, ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. మీ అమ్మాయి మైథిలి నిజంగానే గర్భవతి. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఇలా చూడండి, మీ అమ్మాయి పేరు మైథిలే. అదిగో అక్కడ నుంచుందే, ఆవిడ పేరు కూడా మైథిలే. రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. ఇదిగో పట్టుకోండి. అట్ట అయితే నా కూతురు కడుపుతో ఉన్నట్టుగా? మీ అమ్మాయి కడుపుతోనే ఉంది. ఆహా ఆహా, మంచి మాట చెప్పావు. నీ నోట్లో చక్కెర పోయాలయ్యా. ముందు మీరు వెళ్ళి చొక్కా వేసుకోండి. చొక్కానా? మనకి అలవాటే లేదే. రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. సో నువ్వేం ప్రెగ్నెంట్ కాదు. పట్టుకో. ఊరికి చిందు లేకుండా ఆలోచించడం నేర్చుకో. తీసుకెళ్ళు.
హాయ్ సారీ కొంచెం లేట్ అయింది. సమోర్ రైస్ వద్దు చాలు. ఏంటది? అదా అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసినప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. హ్యావ్ యు సీన్ ది సఖీ ఫిల్మ్? ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేటప్పుడు కొరికేస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హాయ్. హాయ్. ఏంటి నువ్వు క్లాస్కి రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూజ్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం? మాటలు పట్టుకుంటూ వదిలి సావదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు? మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిట్ సెంటర్ లో ఉంది. ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, యా, మే హ్యావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? ఎందుకు? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంపే ఉంది, కావాలా? ఓకే, ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు? మదన్ హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు వేద్దాం ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుక్ మీద లిప్స్టిక్. అలాగా? పోయిందా? ఇటువైపు పెట్టించుకుందే మేము, మాకు తెలీదా? అందువేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్. పాప నీ వైఫ్ నిన్నే నమ్ముకొని బతుకుతానన్నావుగా. అలాంటి వారికి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది. నువ్వు అసలు మనిషిపోయినా సిగ్గులేదు. నువ్వు బాగుపడవు. అయ్యయ్యో. నిన్ను ఊరికే వదలకూడదు. హలో మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవ్వర్. నన్ను సంతోష పెట్టిందంటే లవ్వర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూడు బట్టి ఉంటుంది. సారీ వెరీ సారీ. ప్లీజ్, తెలియక నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషీ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు. భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తాను. ఇలా అంటాడేంటి? సారీ. ఏం కావాలి నీకు? నీ వైఫ్ ని చూడాలి. వైఫా? అవును. సడన్ గా లేని పడాను అక్కడి నుంచి తెమ్మంటా. ఏమైంది? పట్టుకుంటే వదలదు జలగలాగా. మదన్, వైఫ్ నా చూపించచ్చు, కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? లేదు, నీలాంటి అందమైన అల్లరి పిల్లతో పాటు నన్ను చూసిందే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? నిన్ను నన్ను పెట్టి మళ్ళీ మరో చరిత్ర సినిమా తీసి దేవి థియేటర్లో రిలీజ్ చేసి 200 రోజులు ఆడిస్తుంది. అలాంటి అనుమాన పిశాచి తను. చెప్తే నమ్మవు గానీ టీవీలో ఒక అమ్మాయి న్యూస్ చదివినా కూడా తల దించుకునే వినమంటుంది తెలుసా? అలాగా? అయితే వద్దులే. మదన్, ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అట్లీస్ట్ దూరం నుంచి చూస్తాను. దూరం నుంచా? ప్లీజ్ నాకు చూపించు. వదలదేంట్రా బాబు. సరే, రెడీ చేస్తాను. రెడీయా? లేదు, నువ్వు తను చూడడానికి రెడీ చేస్తానని చెప్పాను అంతే. ఓహో, ఎప్పుడు? రేపు. ఏ టైంకి? నేనే చెప్తాను. ఎక్కడ? ఆలోచించి చెప్తాను.
తప్పకుండా. తప్పకుండా రేపు తను చూడొచ్చు. బయటికి వెళ్తావా? లైబ్రరీ. తింగర బుచ్చి. రా ఎక్కడుంది నీ వైఫ్? టైంకి వస్తుందన్నా? ఎక్కడుంది నీ? హలో, అయ్యో ఉండు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? నీ వైఫ్ ఎవరో నీకే తెలీదా? తెలిస్తే చూపించనా? మన లెవెల్కి ఈ అమ్మాయి అయితే కొంచెం బెటర్. ఏయ్, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇట్రా రైట్. చూడు, తనే నా వైఫ్. ఎక్కడ? ఏయ్, ఎలా ఉంది? నైస్. చూసావా, సూసైడ్ చేసుకోబోయే అమ్మాయికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో చూసావా? అందుకే నేనంటే చచ్చేంత గౌరవం. నన్ను అడగకుండా 100 రూపీస్ కూడా తీసు. 100 రూపీస్ కి చేంజ్ ఉందా? చేంజ్ లేదండి. 100 రూపీస్ కి చేంజ్ లేదు. నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్, పైగా తనతో షాపింగ్. నీకంటే ఆటో వాడి బెటర్. తను ఎప్పుడు అంతయ్యా, అంత చిల్లర బుద్ధి. చిల్లర కావాలి అంటుంటుంది. వాళ్ళ అమ్మ చిల్లర కొట్టి చిట్టమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంత. నాకు డౌట్ వచ్చి వైఫ్ ని చూపించమన్నాను. దొరికిపోయావు. హలో, నేను గుర్తున్నానా? ఆ రోజు మదన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, కలవకూడదని మొక్కుకుని వెళ్ళానే, ఆ మైదిల్నే నేను. ఆ రోజు నేను చెప్పిందంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసుంటావు. అది మంచికెలే. ఇప్పుడు నేను చెప్పేది ఈ చెవితో బాగా విను, కానీ ఆ చెవితో వదిలేకు. మదన్ చాలా మంచివాడు. నేను అతను లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, చాలా మంది పిల్లల్ని కనాలి. అవన్నీ నేను చూసుకుంటాను. జీవితాంతం నాతో ఉండేట్టు నువ్వు చూసుకో. మీరు మీకు వినపడదుగా? అది ఇంతకు ముందు నందికి మొక్కుకున్నాక వినపడకుండా పోతుందా? నువ్వు చెప్పేదంతా వింటూనే ఉన్నాను. మదన్ ఖచ్చితంగా నీ వాడవుతాడు. నువ్వేం దిగులు పడకు. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్.